ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవం సర్వకార్యేషు సర్వదం. ఓం నమః శివాయనే నమః. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహ దీపేన సత్యతే సర్వం సదా సర్వదీప నమస్తుతే నమో నమః. ఓం నమో విఘ్నేశ్వరాయ ధీమహి తన్మో రుద్రాయ ప్రచోదయామ్. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవం సర్వకార్యేషు సర్వదం గౌరీపుత్రాయ నమః. ఓం నమః శివాయ నమః రుద్రాయ నమః ఈశాయ నమః. త్రిదలం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. త్రిదలం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఓం నమః శివాయ నమః రుద్రాయ నమః ఈశాయ నమః. సర్వేశ్వరాయ పరమేశ్వరాయ జగదీశ్వరాయ నందివాహనాయ చంద్రశేఖరాయ ఉమాపతియే నమః. భవాని సమేతాయ నమః. భవలింగాయ నమః. శివలింగాయ నమః. ఓం కృష్ణునికి చేస్తున్నానని. కృష్ణాయ నమః విష్ణువే నమః జిష్ణువే నమః మాధవాయ నమః కేశవాయ నమః మధుసూదనాయ నమః గోవిందాయ గోపాలాయ క్షమంతకమని చోరాయ నమః. క్షమంతకమని చోరాయ నమః. ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిని సన్నిధిం కురుం కావేరి తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమిన్ భాగీరథి చ విఖ్యాత పంచగంగా ప్రకృతితః. ఓం సముద్రవశనే దేవి పర్వతస్థానమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమామ్యహం. ఓం శ్రీరామాయ నమః విష్ణువే నమః జిష్ణువే నమః మాధవాయ నమః కేశవాయ నమః మధుసూదనాయ గోవిందాయ గోపాలాయ. ఓం శ్రీరామ లేరవో రామ శ్రీరామచంద్ర శ్రీరామ లేరవో రామ. జయ జగ జగదభిరామ శ్రీరామ లేరవో రామ. శ్రీ జగదభిరామ శ్రీరామ లేర శ్రీరామం. ఓం నమో నమః. ఓం భూర్భువస్వహం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీరామ లేరవో రామ శ్రీ దశరథ నందన శ్రీరామ లేరవో రామ. శివ శివ శంకర ఓం జంగమదేవర ఓం. అన్నంతో శివలింగాన్ని చేశానండి. త్రిదలం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఓం నమః శివాయ నమః రుద్రాయ నమః ఈశాయ నమః సర్వేశ్వరాయ పరమేశ్వరాయ నమస్తుతే నమామ్యహం. ఓం ఇప్పుడు కుంకుమార్చన అమ్మవార్లకి. ఇది వెండి గిన్నెలో కుంకుమ పెట్టుకోవాలండి. కుంకుమ పసుపు రెండు పెట్టుకోవాలి. నేను వెండిలో కాయిన్స్ పెట్టుకున్నాను. ఒక దాంట్లో వెండి లక్ష్మీదేవి పుట్టినళ్ళు కనుక ఇదేమో కుంకుమ పెట్టుకున్నాను. అర్చన చేసుకుంటాను. దినచర్య ఇది డైలీ ఒక భాగం నాకు. ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలండి. పునీతులు అవ్వండి, తరించండి, చూడండి, వినండి, నేర్చుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమస్తుతే. వేదామే ఇంద్రో దదాతుం వేదాం దేవిన్ సరస్వతి వేదామే అశ్వినా ఉభావ దత్తం పుష్కరస్రజ్యం శరణాగత దీనార్థ పరిత్రాణ పారాయణి సర్వస్వార్థి హరే దేవి నారాయణి నమస్తుతే. కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానం అభయంకర గోవింద పరమానంద సర్వమే వశమానయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. మంత్రపుష్పం సమర్పయామి. సువర్ణపుష్పం సమర్పయామి. సువర్ణపుష్పం సమర్పయామి. మంత్రపుష్పం సమర్పయామి. రత్నసింహాసనం సమర్పయామి. ఓం నమో పార్వతే పతి హర హర మహదేవ శంభో శంకరాయే నమః. ఓం భూర్భువస్వహం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అనుకున్న దాంట్లో వంట చేసేసి అమ్మవారికి పెట్టేసి మన నైవేద్యం ప్రసాదంగా తీసుకుంటే అయిపోద్దండి. అట్లా అలవర్చుకున్నాను. ప్రతి వాళ్ళు కూడా అలా అలవర్చుకోవాలి, చాలా మంచిది. ఇంత భోజనం వండేసి ఆ స్వామికి పెట్టేసి ఓం భూర్భువస్వహం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం నమః శివాయ నమః. ఓం నమో రుద్రాయ నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ నమః. ఓం నమః ముక్కంటి మదిని దోచిన జనని మంగళరూపిణి మా జనని
గంగను శిరమున ధరించినను కొంగున నిలిచిన తారమణి. ఓం 7 కోట్ల ఏకాంగులకు 3 కోట్ల మునీశ్వరులకు కిన్నెర కింపురుషులకు గర్వ గంధర్వులకు శనక సనాదులకు విష్ణు ఈశ్వర మహేశ్వర బ్రహ్మలకు దీపధూప కర్పూర నీరాజనం సమర్పయామి. ఏకగణపతియే పార్వతి హర హర మహదేవ శంభో శంకర హర. ఓం వాసుదేవాయ నమః. నమ దుర్గాయ నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఓం నమ శివాయ నమః. రుద్రాయ నమః. నవదుర్గ 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 నన్ను కాపాడగాక. ఇక్కడ ఏమేమిటికి పూజ చేశానంటే నేనండి గంగకు పూజ చేశాను. గంగ నిత్య మనిషికి జీవనాధారం. మనిషి శరీర భాగంలో కూడా నీరే ఉంటుంది 90%. గంగకు పూజ, నేలకు పూజ చేశాను. నేలమ్మ మనల్ని చచ్చిన బతికిన కాపాడుకుంటూ ఉంటుంది. 1 2న ఈ భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. సృష్టి స్థితి లయకారకులు వీళ్ళు ముగ్గురు, అమ్మ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. తప్పకుండా అండి అన్న దేవతలు కాపాడుతారు. ఏ దేవుడిని తలుచుకున్న మనకు వచ్చే కష్టాలు మొత్తానికి పోవండి, మనం అనుభవించాల్సిందే. కానీ పాముతో కుట్టాల్సినంతటి కష్టం ఉన్నా కూడా దేవుడు చీమతో కుట్టిస్తాడు. కుట్టించి మనల్ని బాగా చూసుకుంటాడండి. ఒక పల్లకి సేవ ఉయ్యాల లాలి లాలి రామ లాలి శ్రీ రామ లాలి అని శివలాలి పరమేశ్వర లాలి 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 జో జో. మా ఇంట్లో ఉండి ఉయ్యాలోకి నన్ను ఆనందింపజేయుతండి. ఓం నమ శివాయ నమః. పార్వతే పతి హర హర మహాదేవ శంభో శంకర. ఓం. చాలా హ్యాపీ అండి నాకున్న షార్ట్ టైంలో చేసుకోవడం, భగవంతుని పూజ చేసుకోవడం అంటే ఇంకా అంతకన్నా జన్మకు ఇంకొకటి లేదండి. ఏంటి విజయలక్ష్మి నీకు ఇష్టం అంటే ఈ సేవ నాకు ఇష్టం, భగవంతుని ధ్యానం చేయడం ఇష్టం నా స్టైల్లో. మళ్ళీ నేను అలంకరించుకుని స్టైల్గా ఉండడం ఇష్టం. నువ్వు ఇంత స్టైల్గా ఉంటావు, నీ భక్తి అంటే భక్తి తర్వాతే అనండి నా జీవితానికి. ఓం నమో శ్రీ విఘ్నేశ్వరాయ. విఘ్నాలన్నీ తొలగించి మమ్మల్ని చల్లగా చూడుతండి. విఘ్నరాజాయ ధీమహి తన్నో రుద్ర పుత్రాయ ప్రచోదయం. గౌరీ పుత్రాయ ప్రచోదయం. ఆ అమ్మకి తన కొడుకులకు పూజ చేయడం అంటే చాలా ఇష్టంగా. దీపంలో గౌరవర్ణం ఉంటుందండి. సుబ్రహ్మణ్యేశ్వరుడు చూడండి, గౌరవర్ణం, లక్ష్మీదేవి ముగ్గురు కొలువుంటారు. అందుకు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నువ్వు నా ఎంబడున్న తర్వాత అంతటి మహాభారతాన్ని రచించి అంతటి దుశ్శాసనలను చూసుకున్నావు. నేనెంత నా బతికింద స్వామి. ప్రతి నాకు వచ్చే కష్టానికల్లా నా తోడుగా ఉండి నన్ను చల్లగా చూడు. సర్వేజన సుఖ్న భవంతు. అందరూ బాగుండాలి, నేను బాగున్నా. నేను ప్రతిరోజు పొద్దుమాపున పూజ చేసుకుంటానండి. ఇది నిజం. ఎంత కష్టమైనా కానీ ఎంత నష్టమైనా కానీ ఏదన్నా జరిగిన జన్మతః నాకు నా వంతకు వచ్చింది. నేను నా తండ్రి ఇచ్చిన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నానండి. నా తండ్రి మంచివాడు, నిజాయితీపరుడు, చాలా ధర్మాత్ముడు. అతను చనిపోయారు. తన బాధ్యతను నేను నిర్వర్తించాలండి. ఇదే నా జీవిత రహస్యం, ఇదే నా జీవిత సత్యం. దీంట్లో ఆటపోట్లు ఎన్నొచ్చినా ఏమైనా ఏదైనా నేను ఎదిరించాలి. నా తండ్రి పేరు నిలబెట్టాలి. నేను నా తండ్రి దగ్గరికి చేరుకోవాలి. అది నా లక్ష్యం, నా గోల్స్. ఒకరి కింద బానిసగా బతకడం నాకు ఇష్టం ఉండదండి. బానిసగా బతకడం ఇష్టం ఉండదు. అబద్ధాలు చెప్పడం, ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పి బతుకుతారు. అబద్ధం చెప్పడం, బానిసగా బతకడం నాకు అసలే ఇష్టం ఉంది. ఉన్నదో లేదో, తింటానో పంటానో, స్వతంత్రంగా ఉండడం నాకు ఇష్టం. ఒకరి కోసం అబద్ధాలు చెప్తూ ఉండడం నాకు ఇష్టం లేదు.